హలో స్పేస్ లవర్స్. కొన్ని బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ని అంతరిక్షంలోకి పంపించింది దేనికోసం? ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా, ఏలియన్స్ ఉన్నారా లేదా అనే ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం కోసమే కదా. అయితే మనం వేరే గ్రహం మీద జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి ఏం చేస్తాం? సింపుల్, అక్కడికి వెళ్లి చూడలేం కాబట్టి ఇక్కడ నుండే బయోసిగ్నేచర్స్ కోసం వెతుకుతాం. అంటే జీవానికి గుర్తులు. అందులో ముఖ్యమైనది మీథేన్ గ్యాస్. ఎందుకు మీథేన్? మన భూమి మీద మీథేన్ గ్యాస్ 90% ఎలా వస్తుంది? దీనికి సమాధానం బ్యాక్టీరియా లాంటి చిన్న చిన్న సూక్ష్మజీవుల వల్లే. అవి ఆహారాన్ని జీర్ణం చేసుకున్నప్పుడు ఈ గ్యాస్ ను వదులుతాయి. సో సైంటిస్టుల లాజిక్ ప్రకారం ఎక్కడ మీథేన్ దొరికితే అక్కడ జీవం ఉన్నట్టు లెక్క. ఇంతకాలం అంతా బాగానే ఉంది, కానీ మొన్నటికి మొన్న మన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సైంటిస్టులకు దిమ్మ తిరిగే ఒక షాక్ ఇచ్చింది. అది మీథేన్ ని కనుక్కుంది. కానీ అంతరిక్షంలో అది ఎక్కడ కనుక్కుందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అండ్ అక్కడే అసలు సమస్య మొదలైంది. మన భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో, అంటే చాలా చాలా దూరం, W1935 అనే ఒక బ్రౌన్ డ్వార్ఫ్ ఉంది. బ్రౌన్ డ్వార్ఫ్ అంటే ఏంటి అని మీరు అడగొచ్చు. దీన్ని ఫెయిల్డ్ స్టార్ అంటారు. అంటే అదొక నక్షత్రం అవుదామని ట్రై చేసింది, కానీ దానికి సరిపడా మాస్ లేకపోవడం వల్ల నక్షత్రం కాలేకపోయింది. అలా అని అది మన బృహస్పతి లాంటి గ్రహం కూడా కాదు, రెండింటికి మధ్యలో ఉండిపోయింది. ఈ బ్రౌన్ డ్వార్ఫ్ లో నక్షత్రాలంతా వేడిగా ఉండవు, కానీ గ్రహాలంతా చల్లగా కూడా ఉండవు. W1935 విషయానికి వస్తే ఇది చాలా చల్లగా ఉండే బ్రౌన్ డ్వార్ఫ్. అయినా సరే దీని ఉపరితలం మీద ఉష్ణోగ్రత సుమారు 200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే నీళ్లు మరుగుతాయి కదా, దానికి రెండింతల వేడి. సో ఇప్పుడు మీరే చెప్పండి, 200 డిగ్రీల మరుగుతున్న వేడిలో జీవం బ్రతికే ఛాన్స్ ఉంటుందా? అస్సలు లేదు కదా. మనకు తెలిసిన ఏ రకమైన జీవి కూడా అక్కడ ఒక్క సెకండ్ కూడా బ్రతకలేదు. కానీ మన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అక్కడే మీథేన్ గ్యాస్ ఉన్నట్టు కనిపెట్టింది. దాంతో సైంటిస్టులు షాక్ అయ్యారు. సరే, ఏదో కెమికల్ రియాక్షన్ వల్ల మీథేన్ గ్యాస్ వాతావరణంలో ఉండి ఉండొచ్చులే అని అనుకున్నారు. కానీ జేమ్స్ వెబ్ డేటాను ఇంకా లోతుగా చూస్తే ఇంకో పెద్ద ట్విస్ట్ బయటపడింది. అంటే అక్కడ మీథేన్ గ్యాస్ అనేది నార్మల్ గా లేదు, అది ఎమిషన్ అవుతుంది. అంటే అక్కడి వాతావరణం నుండి మీథేన్ గ్యాస్ బయటికి వెలుగు రూపంలో వస్తుంది. దీనికి కారణం ఏంటంటే అక్కడున్న మీథేన్ గ్యాస్ ఉండాల్సిన దానికంటే చాలా వేడిగా ఉంది. ఏదో తెలియని శక్తి దాన్ని వేడి చేస్తోంది. అండ్ ఇక్కడే సైంటిస్టులకు మైండ్ బ్లాక్ అయింది. జీవం బ్రతకడానికి ఛాన్స్ లేని చోట మీథేన్ ఉంది, అది కూడా ఎవరో వేడి చేసినట్టుగా ఉంది. ఇది ఏలియన్స్ కాదు, అంతకంటే పెద్ద మిస్టరీ. ఈ లెక్కలన్నీ చూసి ఆస్ట్రోబయాలజిస్టులు ఏలియన్ లైఫ్ కోసం వెతికే వాళ్ళు తలలు పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ రూల్ బుక్ ఇప్పుడు చిరిగిపోయినట్టే. మీథేన్ ఈజ్ ఈక్వల్ టు జీవం అనే ఫార్ములా ఇప్పుడు తప్పు. సరే, అక్కడ జీవం లేదు, మరి ఆ మీథేన్ ఎలా వస్తుంది? దాన్ని ఏది వేడి చేస్తుంది? అప్పుడు సైంటిస్టులు ఒక కొత్త థియరీ చెప్పారు, అదే అరోరా. అరోరా అంటే మనకు భూమి మీద నార్వే, ఐస్లాండ్ లాంటి ధ్రువ ప్రాంతాల్లో ఆకాశం ఆకుపచ్చ గులాబీ రంగుల్లో లైట్లు వస్తాయి కదా, అవే. వీటిని నార్థన్ లైట్స్ అంటారు. ఇవి ఎలా వస్తాయంటే మన సూర్యుడి నుండి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్ అనేవి మన భూమి అయస్కాంత క్షేత్రంలోకి వచ్చి వాతావరణంలోని గ్యాస్లను ఢీకొట్టినప్పుడు ఆ రంగులు వస్తాయి. కానీ ఈ W1935 బ్రౌన్ డ్వార్ఫ్ ఒక ఒంటరిది. దాని చుట్టూ ఏ నక్షత్రం లేదు. మరి దానికి సౌరగాలి ఎక్కడి నుండి వస్తుంది? అరోరా ఎలా వస్తుంది? ఇక్కడే అసలైన సినిమా ఉంది. ఈ బ్రౌన్ డ్వార్ఫ్ ఒంటరిగా ఉన్నా సరే దాని చుట్టూ అంతరిక్షంలో ఇంటర్స్టెల్లర్ ప్లాస్మా ఉంటుంది. ఈ బ్రౌన్ డ్వార్ఫ్ చాలా వేగంగా తిరుగుతూ ఆ ప్లాస్మాను ఢీకొట్టడం వల్ల దానికి అదే ఒక పవర్ఫుల్ అరోరాను సృష్టించుకుంటుంది. అయితే అది మన భూమి మీద వచ్చే అందమైన అరోరా లాంటిది కాదు, అది లక్షల రెట్లు శక్తివంతమైనది. ఆ భయంకరమైన అరోరా నుండి వచ్చే అపారమైన శక్తి ఆ బ్రౌన్ డ్వార్ఫ్ వాతావరణం పైభాగంలో ఉన్న గ్యాస్లను ఢీకొని అక్కడి అణువులను ముక్కలు చేసి రకరకాల కెమికల్ రియాక్షన్లకు కారణమవుతుంది. ఈ ప్రాసెస్ లోనే అక్కడ మీథేన్ గ్యాస్ తయారవుతుంది. అంటే జీవం లేకపోయినా సరే ఒక భయంకరమైన అరోరా ద్వారా కూడా మీథేన్ గ్యాస్ పుట్టొచ్చు అని మొట్టమొదటిసారిగా మనకు అర్థమైంది. అయితే ఇది సైంటిస్టులకు పెద్ద తలనొప్పిగా మారింది. మీకు అనిపించొచ్చు, సరేలే అక్కడ మీథేన్ వచ్చింది, దానికి కారణం అరోరా అని తేలింది, దేంట్లో తలనొప్పి ఏముంది అని అనుకుంటారు. కానీ తలనొప్పి ఇక్కడ కాదు, మన భవిష్యత్తులో ఉంది. ఇప్పుడు మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో ఎన్నో వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న చిన్న చిన్న గ్రహాలను చూస్తున్నాం, జీవం కోసం వెతుకుతున్నాం. రేపు మన భూమి లాంటి ఒక గ్రహం కనపడింది అనుకుందాం, దాని వాతావరణంలో మనకు మీథేన్ గ్యాస్ దొరికింది అనుకుందాం. వెంటనే మనం ఏమనుకుంటాం? ఏలియన్స్ దొరికారు అని పేపర్లో హెడ్డింగ్లు పెట్టి టీవీలో బ్రేకింగ్ న్యూస్లు వేసి పండగ చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనకి ఈ W1935 బ్రౌన్ డ్వార్ఫ్ రూపంలో ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఒకవేళ ఆ గ్రహం మీద కూడా జీవం లేకపోతే అక్కడ కూడా ఇలాంటి పవర్ఫుల్ అరోరాల వల్లే మీథేన్ వస్తుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అంటే మనం జీవం అనుకున్నది కేవలం ఒక తప్పుడు సిగ్నల్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ఒక్క డిస్కవరీ ఏలియన్స్ ను వెతికే మన పద్ధతిని మార్చేసింది. ఇకపై సైంటిస్టులు ఏదైనా గ్రహం మీద మీథేన్ దొరికితే అది జీవం వల్ల వచ్చిందా లేక ఇలాంటి అరోరాస్ వల్ల వచ్చిందా అని ఈ రెండు చెక్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ డ్వార్ఫ్ మనకు ఒక కొత్త విషయాన్ని నేర్పింది. విశ్వం మనం అనుకున్న దానికంటే చాలా కాంప్లెక్స్. జీవం కోసం వెతకడం మనం అనుకున్నంత సులభం కాదు.
సో నెక్స్ట్ డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పటి వరకు వజ్రాలతో నిండిపోయిన గ్రహాల గురించి విన్నాం, అలాగే నీటితో నిండిపోయిన గ్రహాల గురించి కూడా విన్నాం. కానీ ఇప్పుడు మాట్లాడుకోబోయే గ్రహం ఇది అసలు గ్రహమే కాదు. అంటే ఒక ప్లానెట్ నక్షత్రంలా మారబోయి ఫెయిల్ అయిన వాటి గురించి మనకు తెలుసు, కానీ ఒక నక్షత్రం ప్లానెట్ గా మారడం గురించి మనం ఎప్పుడూ వినలేదు. ఇన్ఫాక్ట్ అసలు ఊహించని కూడా ఊహించలేదు. ఇదొక జాంబీ ప్లానెట్ కథ. దీని కథ వింటే ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా కాదు, ఒక హర్రర్ సినిమా స్టోరీలా అనిపిస్తుంది. మన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎవరికి అంతుపట్టని ఒక నిజాన్ని బయటపెట్టింది. ఆ నిజాన్ని విన్న సైంటిస్టులకే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే అలాంటిది ఈ విశ్వంలో ఉండడం అసాధ్యం, కానీ ఉంది. అయితే ఒక నక్షత్రం ప్లానెట్ గా మారడానికి కారణం ఒక పల్సర్. పల్సర్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఒక పెద్ద నక్షత్రం తన జీవితం చివరిలో పేలిపోయినప్పుడు అది చనిపోయి ఒక చిన్న అత్యంత శక్తివంతమైన న్యూట్రాన్ స్టార్ గా మారుతుంది. ఈ న్యూట్రాన్ స్టార్స్ అనేవి సెకండ్ కు 100 సార్లు వేగంతో తిరుగుతాయి. లైట్ హౌస్ లాగా భయంకరమైన రేడియేషన్ ను అంతరిక్షంలోకి విసురుతాయి. వీటినే పల్సర్స్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిస్టమ్ లో ఇలాంటి ఒక పల్సర్ ఉంది, కానీ ఇది మామూలు పల్సర్ కాదు. ఇదొక బ్లాక్ విడో పల్సర్. బ్లాక్ విడో అంటే నల్ల వితంతు సాలీడు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆడ సాలీడు తన పార్ట్నర్ తో కలిసిన తర్వాత ఆ పార్ట్నర్ ని తినేస్తుంది. ఈ పల్సర్ కూడా సేమ్ టు సేమ్. ఇది మొదట్లో 2 నక్షత్రాలు ఉన్నప్పుడు అందులో ఒక నక్షత్రం పేలిపోయి ఈ పల్సర్ గా మారింది. ఆ తర్వాత ఈ పల్సర్ తన సొంత తోడు నక్షత్రాన్ని తినేయడం మొదలుపెట్టింది. ఈ పల్సర్ నుండి వచ్చే అతి భయంకరమైన రేడియేషన్ గామా కిరణాలు ఆ పక్కనున్న నక్షత్రాన్ని కాల్చి బూడిద చేస్తాయి. ఆ నక్షత్రం బయటి పొరల్లో ఉన్న గ్యాస్ ను మొత్తం సునామీలాగా లాగేసుకుంటుంది. నెమ్మదిగా లక్షల సంవత్సరాల పాటు ఆ నక్షత్రాన్ని తినేసి చివరికి దాన్ని ఒక శవంలాగా మార్చేస్తుంది. అయితే ఈ బ్లాక్ విడో పల్సర్ దాడిలో ఆ తోడు నక్షత్రం పూర్తిగా చనిపోలేదు, కానీ బ్రతికి ఉండి కూడా చచ్చినట్టే. అది తన బయటి పొరలన్నిటినీ కోల్పోయింది. దాని సైజు తగ్గిపోయింది. ఒకప్పుడు సూర్యుడిలా వెలిగిన నక్షత్రం ఇప్పుడు మన జూపిటర్ గ్రహం అంతా చిన్న సైజ్ కి కుదించుకుపోయింది. నక్షత్రం అనే పేరు పోయి దానికి ఇప్పుడు పల్సర్ ప్లానెట్ అనే కొత్త పేరు వచ్చింది. ఇది ఇప్పుడు ఒక జాంబీ ప్లానెట్ లాంటిది. ఇలాంటివి విశ్వంలో చాలా అరుదు. సైంటిస్టులకు వీటి గురించి తెలుసు. వాళ్ళ దగ్గర కొన్ని థియరీలు కూడా ఉన్నాయి. వాళ్ళ థియరీ ప్రకారం ఒక నక్షత్రాన్ని ఇలా పైపైన తినేస్తే దాని బయటి పొరలన్నీ పోయి లోపల ఉన్న కోర్ బయటపడుతుంది. అయితే నక్షత్రం కోర్ లో ఏముంటుంది? హైడ్రోజన్ అంతా మండిపోయిన తర్వాత ఎక్కువగా హీలియం ఉంటుంది. సో సైంటిస్టులు ఏమనుకున్నారంటే, ఓకే, ఈ గ్రహం వాతావరణాన్ని చూస్తే అది మొత్తం హీలియంతో నిండిపోయి ఉండాలి. ఇది వాళ్ళ లెక్క. కానీ మన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రంగంలోకి దిగాక ఆ లెక్కలన్నీ తలకిందులయ్యాయి. సైంటిస్టులు వాళ్ళ దగ్గరున్న థియరీలను టెస్ట్ చేద్దామని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను ఆ గ్రహం వైపు తిప్పారు. దాని వాతావరణం నుండి వస్తున్న కాంతిని పరిశీలించారు అండ్ రిజల్ట్ వచ్చాయి. ఆ రిజల్ట్ చూసి వాళ్ళకు మైండ్ పోయింది. ఎందుకంటే అక్కడ హీలియం లేదు. దానికి బదులుగా ఆ గ్రహం వాతావరణం మొత్తం కార్బన్ తో నిండిపోయి ఉంది. కార్బన్ అంటే బొగ్గు. అంటే మనం పెన్సిల్స్ లో వాడే గ్రాఫైట్ అలాగే వజ్రాలకు మూలం ఆ గ్రహం వాతావరణం మొత్తం ఇదే ఉంది. సరే, కార్బన్ ఉంటే ఏమైంది, మన దగ్గర కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నది కొంచెం కాదు, దాన్ని ఎక్స్ట్రీమ్ అనాలి. ఆ రేషియోస్ మీరు వింటే షాక్ అవుతారు. అక్కడ ఆక్సిజన్ చాలా చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్క ఆక్సిజన్ అణువుకు 100 కార్బన్ అణువులున్నాయి. నైట్రోజన్ సంగతి మరీ దారుణం. ప్రతి ఒక్క నైట్రోజన్ అణువుకు 10,000 కార్బన్ అణువులున్నాయి. హైడ్రోజన్ అయితే దాదాపు లేనట్టే. మన భూమి మీద ఇది పూర్తిగా రివర్స్ లో ఉంటుంది. అంతేకాదు అక్కడున్న కార్బన్ మామూలు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో లేదు. అది C2 లేదా C3 లాంటి వింత మాలిక్యూల్ రూపాల్లో ఉంది. ఇలాంటి కార్బన్ మనకు సాధారణంగా తోకచుక్కల తోకల్లో లేదా మంటల్లో లేదా కార్ ఇంజన్ నుండి వచ్చే పొగల్లో కనిపిస్తుంది. ఒక గ్రహం వాతావరణం మొత్తం ఇలాంటి విచిత్రమైన కార్బన్ పొగతో నిండి ఉండడం సైన్స్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పుడు సైంటిస్టుల ముందున్న ప్రశ్న ఒక్కటే, అక్కడ హీలియం ఉండాలి. కానీ ఈ కార్బన్ నరకం ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ పాత థియరీలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఆ నక్షత్రాన్ని తినేసినప్పుడు హీలియం కోర్ బయటపడాలి, కానీ కార్బన్ వచ్చింది. ఒకవేళ నక్షత్రం లోపల కార్బన్ తయారైనా ఆక్సిజన్ నైట్రోజన్ ఎందుకంత తక్కువగా ఉన్నాయి? ఈ వింతైన కార్బన్ మిస్టరీని వివరించడానికి ప్రజెంట్ సైన్స్ దగ్గర ఒక్కటంటే ఒక్క మోడల్ కూడా లేదు. ఇది సైన్స్ కి దొరికిన ఒక కొత్త పజిల్. ఈ ఒక్క ఆవిష్కరణ మనకేం చెప్తుందంటే, ఈ విశ్వం మన ఊహ కూడా అందని వింతలతో నిండి ఉంది. మనం రాసుకున్న రూల్స్ థియరీలు విశ్వంలోని కొన్ని మూలాల్లో అస్సలు పనిచేయవు. మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ కార్బన్ గ్రహం రహస్యం ఏంటో తెలియాలంటే బహుశా మనం సైన్స్ లో ఇంకో కొత్త చాప్టర్ రాయాల్సిందేమో. సో నెక్స్ట్ మ్యాటర్ లోకి వెళ్తే, మనందరికీ చిన్నప్పటి నుండి ఒక భయంకరమైన అద్భుతమైన కథ తెలుసు. ఇప్పుడు మనం రాత్రి ఆకాశంలో చూస్తున్నాం కదా, మన గెలాక్సీకి దగ్గరలో ఉన్న ఆండ్రోమెడా అనే ఇంకొక పెద్ద గెలాక్సీ అది మన వైపు దూసుకొస్తుందని, సుమారు 450 కోట్ల సంవత్సరాల తర్వాత మన పాలపుంత గెలాక్సీని ఆండ్రోమెడా గెలాక్సీ ఢీ కొడుతుందని, ఆ దెబ్బకు ఈ 2 గెలాక్సీలు కలిసిపోయి మిల్కోమెడా అనే ఒక అతిపెద్ద గెలాక్సీగా ఏర్పడతాయని మనం వింటూనే ఉన్నాం. ఆ టైంలో మన సూర్యుడు, మన భూమి, మొత్తం సోలార్ సిస్టమ్ అంతా చెల్లా చెదురైపోయి గెలాక్సీ
నుండి ఎటో అంతరిక్షంలోకి విసిరివేయబడతామని ఎన్నో థియరీలు చెప్పాయి. ఈ టాపిక్ మీద వందల డాక్యుమెంటరీలు వచ్చాయి. కానీ ఈ కథ మొత్తం అబద్ధం అని చెప్తే, ఒకవేళ మనం ఇన్నాళ్ళు నమ్మిన ఈ అతిపెద్ద కాస్మిక్ ఈవెంట్ 98% జరగకపోవచ్చు అని చెప్తే, ఇటీవల వచ్చిన ఒక కొత్త అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ సిమ్యులేషన్ ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేస్తుంది. ఆండ్రోమెడా పాలపుంత కథలో ఎవరికీ తెలియని ఒక పెద్ద ట్విస్ట్ బయటపడింది. ముందుగా మన పాత కథను గుర్తు చేసుకుందాం. 2012లో సైంటిస్టులు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ని ఉపయోగించి చాలా సంవత్సరాల పాటు ఆండ్రోమెడా గెలాక్సీలో ఉన్న నక్షత్రాలను గమనించారు. వాళ్లకు 2 విషయాలు స్పష్టంగా తెలిసాయి. ఆండ్రోమెడా గెలాక్సీ మన వైపు సెకండ్కి 110 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. ఏదైనా మన వైపు వస్తుంటే లైట్ బ్లూ షిఫ్ట్ అవుతుంది, దూరంగా వెళ్తుంటే రెడ్ షిఫ్ట్ అవుతుంది. అండ్ దానికున్న లాటరల్ మోషన్ అంటే పక్కకి కదిలే వేగం ఇది దాదాపు 0 ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఒక కారు మీ వైపు చాలా వేగంగా వస్తుందనుకోండి, అది మీకు కుడివైపుకో లేదా ఎడమ వైపుకో కదులుతున్నట్లు మీకు కనిపిస్తే ఓకే, అది పక్క నుండి వెళ్ళిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ అది మీ వైపు వస్తున్నప్పుడు అస్సలు పక్కకు కదలడం లేదు అంటే దాని అర్థం అది మిమ్మల్ని డైరెక్ట్ గా ఢీ కొట్టబోతుంది అని అర్థం. 2012లో సైంటిస్టులు ఇదే అంచనా వేశారు. ఆండ్రోమెడా మన వైపు వస్తుంది కానీ పక్కకు కదలడం లేదు, కాబట్టి 450 కోట్ల సంవత్సరాలలో డైరెక్ట్ గా వచ్చి మన గెలాక్సీని ఢీ కొడుతుంది. సింపుల్. ఇదే మనం ఇన్నాళ్ళు నమ్మిన కథ. కానీ ఈ కథలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సైంటిస్టులు ఈ లెక్క ఇస్తున్నప్పుడు ఈ కారు యాక్సిడెంట్ లో ఇద్దరినే లెక్కలోకి తీసుకున్నారు, మన గెలాక్సీ, ఆండ్రోమెడా గెలాక్సీ. కానీ విశ్వం అనేది ట్రాఫిక్ జామ్ లాంటిది. ఇక్కడ ఈ 2 గెలాక్సీలే లేవు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ మొత్తం ఢీ కొట్టే కథలో 2 క్యారెక్టర్లున్నాయి. వాటిని మనం ఇన్నాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ కొత్త 2025 స్టడీ ప్రకారం ఈ మొత్తం కథను మార్చేస్తున్నది వాళ్లే. స్పాయిలర్ నెంబర్ 1, లార్జ్ మెజలానిక్ క్లౌడ్. ఇది మన పాలపుంత గెలాక్సీ చుట్టూ తిరుగుతున్న ఒక చిన్న గెలాక్సీ. దీన్ని డ్వార్ఫ్ గెలాక్సీ అంటారు. ఇది మనకు చాలా దగ్గరగా ఉంది. ఇది సైజులో చిన్నదే అయినా సరే దీని గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. ఇది మన పాలపుంత గెలాక్సీ అంచులను పట్టుకొని గట్టిగా లాగుతుంది. అంటే మన గెలాక్సీ స్థిరంగా లేదు, ఎల్ఎంసీ లాగడం వల్ల కొంచెం అటు ఇటు కదులుతుంది. అండ్ స్పాయిలర్ నెంబర్ 2, ట్రయాంగులం గెలాక్సీ. ఇది మన లోకల్ గ్రూప్, అంటే మన గెలాక్సీ సమూహంలో 3వ అతిపెద్ద గెలాక్సీ. ఇది ఆండ్రోమెడాకు దగ్గరగా ఉంది. సేమ్ ఎల్ఎంసీ లాగే ఈ ట్రయాంగులం గెలాక్సీ కూడా ఆండ్రోమెడాను గట్టిగా పక్కకు లాగుతుంది. సో ఇప్పుడు అర్థమైందా అసలు పాయింట్? మనం ఢీ కొట్టుకుంటాయి అనుకుంటున్న ఆ 2 గెలాక్సీలు నేరుగా రావడం లేదు. మన పాలపుంతను ఎల్ఎంసీ పక్కకు లాగుతుంటే ఆండ్రోమెడాను ట్రయాంగులం గెలాక్సీ పక్కకు లాగుతుంది. ఈ చిన్న గ్రావిటీ పుల్స్ అనేవి కొన్ని వందల కోట్ల సంవత్సరాలలో చాలా పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఈ కొత్త స్టడీలో సైంటిస్టులు ఊరికే లెక్కలేయలేదు. వాళ్ళు ఒక సూపర్ కంప్యూటర్ లో 1,00,000 సార్లు సిమ్యులేషన్లు రన్ చేశారు. ఈసారి వాళ్ళు కేవలం ఈ 2 గెలాక్సీలనే కాదు, ఎల్ఎంసీ, ట్రయాంగులం గెలాక్సీల గురుత్వాకర్షణ శక్తులను ఇంకా ఇలాంటి 2 వేర్వేరు అంశాలను కూడా ఆ సిమ్యులేషన్ లో కలిపారు. ఇంకా భవిష్యత్తులో 1000 కోట్ల సంవత్సరాల వరకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళు ఆ 1,00,000 సార్లు చెక్ చేశారు. ఆ రిజల్ట్ చూశాక వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. ఆ రిజల్ట్ మనం నమ్మిన కథను పూర్తిగా డస్ట్ బిన్ లో వేసేస్తుంది. అయితే ఆ 1,00,000 సిమ్యులేషన్స్ లో వచ్చిన 3 ముఖ్యమైన సినారియోస్ గురించి మనం చెప్పుకోవాలి. ఫస్ట్ ది హిట్ అండ్ మిస్. సగానికి పైగా సిమ్యులేషన్ లో అంటే 50% కేసెస్ లో ఆండ్రోమెడా పాలపుంత అసలు ఢీ కొట్టుకోవడం లేదు. ఈ 2 గెలాక్సీలు ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి. కానీ ఆ ఎల్ఎంసీ మరియు ట్రయాంగులం గెలాక్సీలు లాగడం వల్ల వాటి దారులు అంటే ట్రాజెక్టరీస్ మారిపోతాయి. ఒకదానికొకటి సుమారు 5 లక్షల కాంతి సంవత్సరాల దూరం నుండి పక్కపక్క నుండి వెళ్లిపోతాయి. అవి 2 తమ తమ దారుల్లో వెళ్లిపోయి ఎటువంటి పెద్ద డ్యామేజ్ జరగదు. బహుశా మళ్ళీ 2000 లేదా 3000 కోట్ల సంవత్సరాల తర్వాత అవి నెమ్మదిగా వెనక్కి వచ్చి కలవచ్చేమో. కానీ అప్పటికి మన సూర్యుడు ఉండడు. అండ్ సెకండ్ సినారియో, మిగిలిన 48% కేసెస్ లో అవి ఢీ కొట్టుకుంటాయి. కానీ మనం అనుకున్నట్టు కాదు. అది కార్ యాక్సిడెంట్ లాంటి కొలిజన్ కాదు, అదొక స్లో కాస్మిక్ డాన్స్ లాంటిది. ఈ సిమ్యులేషన్లలో ఆ 2 గెలాక్సీలు 450 కోట్ల సంవత్సరాల తర్వాత దగ్గరికి వస్తాయి. కానీ ఢీ కొట్టకుండా ఒకదాని చుట్టూ ఒకటి తిరగడం మొదలు పెడతాయి. గ్రావిటీ వల్ల అవి దగ్గరవుతాయి, మళ్ళీ దూరంగా వెళ్తాయి, మళ్ళీ దగ్గరవుతాయి. ఇలా కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు డాన్స్ చేశాక చివరికి సుమారు 1000 కోట్ల సంవత్సరాల తర్వాత నెమ్మదిగా కలిసిపోతాయి. అంటే మనం అనుకున్న టైంలో 450 కోట్ల కంటే చాలా చాలా లేటుగా ఈ కలయిక జరుగుతుంది. అండ్ ఇప్పుడు థర్డ్ సినారియో, ఇది పాత కథే. మనం ఇన్నాళ్ళు నమ్మిన ఆ భయంకరమైన ఆండ్రోమెడా మిల్కీవే కొలిజన్ అనేది ఆ 1,00,000 సిమ్యులేషన్లలో కేవలం 2% మాత్రమే జరిగింది. అంటే మనం 98% తప్పుగా ఊహించుకున్నాం. దాన్ని ఇన్ని సంవత్సరాలు నమ్ముతూ వచ్చాం. ఈ మొత్తం కొత్త స్టడీ మనకేం చెప్తుందంటే సింపుల్, 450 కోట్ల సంవత్సరాల తర్వాత జరగబోయే ఆ గెలాక్సీల యాక్సిడెంట్ అనేది 98% జరగదు అని చెప్తుంది. ఇన్నాళ్ళు మనం ఎల్ఎంసీ, ట్రయాంగులం గెలాక్సీల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేశాం. ఆ చిన్న గురుత్వాకర్షణ శక్తులు వందల కోట్ల సంవత్సరాలలో ఎంత పెద్ద మార్పులు తెస్తాయో మనం ఊహించలేకపోయాం.
సరే ఒకవేళ ఆ 2% నిజమై ఢీ కొట్టినా సరే, లేదా ఆ 48% నిజమై 1000 కోట్ల సంవత్సరాల తర్వాత కలిసినా సరే, మన సోలార్ సిస్టమ్ సంగతి ఏంటి? మనం విశ్వాంతరాల్లోకి విసిరివేయబడతామా? నిజానికి గెలాక్సీలు ఢీ కొట్టడం అంటే నక్షత్రాలు ఢీ కొట్టడం కాదు. గెలాక్సీలలో నక్షత్రాల మధ్య దూరం చాలా 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 ఎక్కువ. 2 గెలాక్సీలు కలిసినా సరే 2 నక్షత్రాలు ఢీకొట్టే అవకాశం 0. ఒక సోలార్ సిస్టమ్ కొంచెం అటు ఇటుగా షేక్ అవ్వచ్చేమో కానీ దానికి ఏ డ్యామేజ్ జరగదు. కానీ అసలైన నిజం ఏంటంటే ఈ గెలాక్సీల కథ మనల్ని ఏమీ చేయకముందే మన సొంత సూర్యుడే మనకు ముగింపు పలుకుతాడు. ఎందుకంటే మన సూర్యుడి జీవితకాలం సుమారు 1000 కోట్ల సంవత్సరాలు. సరిగ్గా 450 నుండి 500 కోట్ల సంవత్సరాల తర్వాత, అంటే ఆండ్రోమేడా దగ్గరకొచ్చే టైంకే మన సూర్యుడు ఒక రెడ్ జైంట్ గా మారిపోతాడు. అది ఉబ్బిపోయి మన భూమిని, శుక్రుడిని తనలో కలిపేసుకుంటాడు. కాబట్టి ఆండ్రోమేడా మనల్ని ఢీ కొడుతుందా లేదా పక్క నుండి వెళ్ళిపోతుందా అనే టెన్షన్ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆ సీన్ ని చూడ్డానికి మనం ఎలాగో ఉండం. అంటే మానవ జాతి ఒక్కటే కాదు, అట్లీస్ట్ జీవజాతి కూడా ఉండదు. మన సొంత నక్షత్రమే మనల్ని కాల్ చేస్తుంది. సో చూసారా, సైన్స్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో. నిన్నటి వరకు మనం బలంగా నమ్మిన నిజం ఈ రోజు ఒక కొత్త టెలిస్కోప్ వల్ల, ఒక కొత్త సిమ్యులేషన్ వల్ల పూర్తిగా మారిపోయింది. ఈ విశ్వం ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. విశ్వంలో ప్రతిదీ ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. అలాగే సైన్స్ లోని నిజాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో జాయిన్ అయ్యి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, అలాగే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే సైన్స్ కి, స్పేస్ డిస్కవరీస్ కి తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి మరిన్ని కాస్మిక్ మిస్టరీలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.